కానిస్టేబుల్ ఉన్నారు, అది లేడీ కానిస్టేబుల్. వాళ్ళు ఎదురుకుండా నన్ను అర్ధనగ్నంగా బట్టలు ఇప్పేసి యాక్చువల్ ప్యాంట్ కూడా ఇప్పిద్దరు, కానీ నేను డ్రాయర్ లేదన్న వాళ్ళు నన్ను వదిలేశారు. అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం 9 అయ్యేదాకా అలా ఉంచారు నన్ను. తర్వాత వచ్చిన తర్వాత 9:18 నన్ను బయటికి రిలీజ్ చేశారు. బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అయ్యి రాసుకున్నారు. నాయి అలా రాసి దాని మీద సంతకం పెట్టమని. అదే సార్ పైచార్జిక ఆనందంతో కూటమి ప్రభుత్వం గెలిచింది, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని పైచార్జిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నాకు పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు. అదే సార్ అలా రాసిన మ్యాటర్ ఇది, నేను అలా చేయాలంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుందని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత 41 నోటీస్ ఇచ్చారు, దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు. ఈ రెండు పట్టుకుని మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను. సీఏ గారు రూమ్లోకి వెళ్ళిన ఎరా ఏం చేస్తావు, ఏంటి నీకు పరిస్థితి ఏంటి, ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు. పెట్టను సార్, నేను అడ్డంగా తల ఊపితే కొండపల్లి బొమ్మ అనుకున్నావు పెట్టరా నువ్వు, నీ ఇష్టం వచ్చాడు తల ఊపుతున్నావు, అలా ఊపుతున్నా, నీ టైం బ్యాడ్గా ఉంది, నీకు ఏం చేస్తాను నీకే తెలియదు అనేది నేను బెదిరించేశారు. అలాగే సార్ అన్నాను సార్. ఇంకోసారి పోస్ట్ పెడతావా అన్నారు, నేను పెట్టనని అన్నాను. ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదావరిలో పడిచేస్తాను నిన్ను, నీ టైం అసలు బాగాలేదు, నువ్వు ఇంకోసారి నా దృష్టికి గల పని పడ్డావంటే శవం కూడా దొరకదు, గోదావరిలో పడిచేస్తే శవం కూడా దొరకకుండా చేసేస్తాను, ఏమనుకున్నావు నువ్వు, ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు. సీఏ ప్రకాశ్ నగర్ సీఏ బాజీలాల్ గారు, ఎస్కే బాజీలాల్ గారు. ఆయన ఇష్టం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు. మరి పోలీస్ సెక్షన్లో వాళ్ళకి చెప్పారు, మరి నాకేం తెలియదు. ఒక దళితుడిని ఆ 41 నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు. నా ముందు ఇంకో చైన్ స్నాచింగ్ కేసు ఒక కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు, నాకు అంత చేయాల్సిన పని. నేను ఎస్సీ క్యాండిడేట్ అని తెలిసి కావాలని చేశారు ఈ విషయమే. నేను ఆ విషయం అయితే నా చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి, ఎంతో మంది వచ్చారు. వాళ్ళందరూ అదేదో నేను దొంగతనం చేసిన వాళ్ళగా, నేను మర్డర్ చేసిన మానవం చూసినట్టు చూస్తున్నారు. అంత బట్టలు పిచ్చి నుంచో పెట్టాలన్న పరిస్థితి ఏంటి, దేనికి, నేను చేసిన తప్పేంటి? నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ 19 అధికారం ఇచ్చింది, అధికారంతో నేను మాట్లాడే హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ హక్కు ఉంది, స్వతంత్ర హక్కు ఉంది. ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేటప్పుడు, మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు. దేనికి అవన్నీ దేనికి పనికిరావు. అవన్నీ పనికొచ్చి అయితే మమ్మల్ని ఒక సీఐ ఉండి ఒక బాధ్యత గల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఇచ్చిన పోస్ట్కి మీరు నాకు పెట్టారు, నేను పెట్టిన పోస్ట్ అది తప్పు, మీరు ఎలా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. అది నేను ఎట్టింది మంచిగా పెట్టాను, అది మీకు తప్పు అనిపించదు, మీ బ్రావ ప్రకటన, నేను అది ఒప్పుకుంటాను. ఆ పోస్ట్కి మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు మరి నాకు బాధ అనిపించరా? నేను చేసిందని మీరు నాకు శిక్ష వేస్తున్నారు, మరి మీదేంటిది శిక్ష కాదా? మీరు చేసేది ఏంటి? ఒక సుపీరియర్ ఆఫీసర్ అయ్యి ఉండి ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి. ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు. హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం, నేషనల్ హ్యూమన్ కమిషన్ కి, అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? దళితుల పైన ఈ రకమైన అమానుషంగా చేస్తారా? చదువుకున్నానని మరీ చెప్తున్నా కూడా, బీఎస్సీ బీఈడి చదువుకున్నానని చెప్తున్నా కూడా ఈ రకంగా తల్లిదండ్రుల పైన దుర్భాషణలు ఆడి బూతులు మాట్లాడే సందర్భం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఒకటి, దీనిపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న ఇష్యూస్ పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని, సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు. మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి. ఒకే వ్యక్తి పైన 7-8 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే రోజున 500-600 కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు. అంటే ఒక ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. హెల్త్ బాగోపోయినా కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మేము పదే చెబుతూ వచ్చాం, దళితులన్నా, దళిత సామాజిక వర్గం అన్నా, దళితుల్లో సామాజిక చైతన్యం కలిగిన యువకులన్నా ఈ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా ఏహ స్వభావం ఉంది. పరిపాలించడం చేతగాక తప్పుడు ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రచారాలను కేవలం సాగరు ఉన్న వాస్తవ పరిస్థితిని తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టాడు.
పెట్టిన ఫేస్బుక్ అకౌంట్లో తను పోస్ట్ చేసింది ఇది. నువ్వు పూర్తిగా 10 రోజుల్లో ప్రక్షాళన చేశానని ప్రకటించుకున్నావు, కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదరన్ చర్చి ముందు ఇలా ఉంది, ఫలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు. దీనిలో ఏం తప్పు ఉంది? సాగర్ చేసిన నేరం ఏమిటి? మీ తప్పును ఎత్తి చూపటమా? మీరు తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇది తప్పు అని ప్రజలకు అవగాహన కల్పించటమా? ఓహో, అంటే మీరు చేసే అన్యాయాలను, మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు. ఇప్పటికే మీ వెర్రవీగే తత్వంతో సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం, అక్రమ కేసులు బనాయించటం, కొట్టటం, తిట్టటం, ఊర్లో ఉండనీయకుండా చేయటం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోమని పారిపోమని బెదిరించడం లాంటి ఇప్పటికే చేస్తుంటే ఈ రోజున రాజమండ్రిలో ఓ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సామాజిక కార్యకర్త అయిన సాగర్కి దారుణమైన అవమానం జరిగింది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం, మా మనోభావాలకు సంబంధించిన అంశం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు. ప్రభుత్వ అధినేతల యొక్క వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానపరిచి బట్టలుప్పు తీసి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సిఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ ఇస్తాం, హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ ఇస్తాం, ప్రభుత్వం డీజీపీకి కూడా కంప్లైంట్ ఇస్తాం. మాకేం డీజీపీ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వారి సెంట్రిక్ గానీ అన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. వారే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎస్పీల స్థాయి వ్యక్తులు కూడా, ఓ బాధ్యతాయుతమైన ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి అడుగుతున్నాం. అంటే మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడే హక్కు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో లేదా? మాట్లాడకూడదా? తప్పును ఎత్తి చూపకూడదా? మరి మీరు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు రోడ్లు బాగలేవని, రోడ్లు గుంతలుగా ఉన్నాయని, రోడ్లు వేయమని రోడ్ల మీద మీ కార్యకర్తలు కూడా పడుకున్నారు కదా అడ్డంగా. బాగున్న రోడ్లను తవ్వారు కదా రాత్రులలో. ఎంతో అపహాస్యంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, నిన్న అధికారంలో లేనప్పుడు జరగని నేరాలు ఘోరాలని సోషల్ మీడియా మాధ్యమాలలో స్వయాన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజున మీరు చేసిన అవమానాలు ఎలా మర్చిపోతాం? ఏం చెప్తారండి మీరు? ఆ పిల్లాడిని పట్టుకొని ఆ కుర్రాడిని పందిలాగున్నామని చెప్పి సిఐ బాజీలాల్ సంబోధిస్తాడు. ఇది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కిందే వస్తుంది. తల నరుకుతానని చెప్పాడు, ఇది వైలేషనే. రైలు పైన పెట్టి తలకాయని కట్ చేస్తానని చెప్పాడు. ఇలాంటి పదాలు వాడిన ఆ సిఐని వెంటనే అతన్ని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తిగత దూషణలు, కులం పేరుతో దూషణలు, చంపుతామని బెదిరింపులు, ఇదంతా కూడా పూర్తిగా దళిత వ్యతిరేక భావాజలం అణువణువున పుణికిపుచ్చుకున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. మేము కూడా దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా అడుగుతున్నాం, ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మాలా మాదిగలకు, రెల్లి కులస్తులకి రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన అవమానాన్ని, మారణ కాండలను ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మన ఇళ్లకు వచ్చిన పథకాలన్నీ ఏమైనా చెప్పి అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో అత్యధిక మంది లబ్ధిదారులు మాలలు, మాదిగలు, రెల్లి కులస్తులు అత్యధిక మంది లబ్ధిదారులు ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు దళితులు ఆర్థికంగా బలవంతులు కాకూడదనే ఓ పన్నాగాని పన్ని
వాళ్ళు స్కూటర్లు కొనుక్కోకూడదు, టీవీలు కొనకూడదు, వాళ్ళల్లో సోఫాలు ఉండకూడదు, వాళ్ళల్లో కరెంట్ ఉండకూడదు, వాళ్ళకి నీళ్ళ కుళాయిలు ఉండకూడదు, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని ఓ కుట్రపూరితమైన రాజకీయ వ్యవహార శైలికి ఈ రోజు నా సాగర్కు జరిగిన అవమానమే పరాకాష్ట అని చెప్పి అంటున్నాం. ఇప్పటికి అనేకమైన ప్రెస్ మీట్లు పెట్టి జనాలకు చెప్పాము. చాలా మంది అపోహలు ఉండొచ్చు, జరిగినాయో లేదో ఏం చేస్తున్నారని. ఈ రోజు మీరు గమనించండి, పూర్తిగా ఫోటోలతో ఆధారాలతో సహా సాగర్ ముందుకొచ్చాడు. న్యాయం కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కు, జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎందుకు హరించిపోతుంది ఈ రాష్ట్రంలో ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. విఘ్నులైన వాళ్ళందరినీ అడుగుతున్నాం, దళిత సామాజిక వర్గాలని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులారా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మీరు నమ్మిన నాయకులు, మీరు అనుసరిస్తున్న నాయకులు, మీరు ఓట్లేమని గ్రామాల్లో అడిగిన నాయకులు ఈ రోజు నా సాగర్ మీద జరిగిన దారుణమైన అవమానానికి సమాధానం ఎవరు చెబుతారో ముందుకు రమ్మని చెప్పి అడుగుతున్నాం. ఆ సాగర్ని తీసుకొని తప్పనిసరిగా చేయాల్సిన ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రజా ఉద్యమం చేస్తాం. దళిత సామాజిక వర్గంలో అవగాహన కల్పిస్తాం. మాదిగ రెల్లి కులస్తులకు జరుగుతున్న దారుణమైన అవమానాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దారుణ మారణ కాండాలకు పులి స్టాప్ పడాలని, దళిత నాయకత్వాలు ఆలోచించాలని, మేధావులు ఆలోచించాలని, వ్యాస రచన చేసే వాళ్ళు ఆలోచించాలని, మీడియా సోదరులు ఆలోచించమని చెప్పి సవినీయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన సునీల్ గారి మీద ఓ రాజకీయ కుట్ర జరుగుతుంది. పారిపోయాడని, ఆయన ఎవరికో బినామీ అని, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేస్తున్నారని పెద్ద కులాల్లో పుట్టిన రాజకీయ నాయకులు పదే పదే సునీల్ గారిని సిఐడి ఆఫీసర్ గా పనిచేసి అత్యున్నతమైన స్థాయికి వెళ్లిన ఓ సిఐడి స్థాయి అధికారిని భయభ్రాంతులు చేస్తున్నారే. నిన్నేమో అన్యాయంగా విజయపాల్ గారిని కేసుల్లో ఇరికిచ్చి డ్యూటీలు చేయటం కూడా నేరమేనా ఈ రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నాం. నన్ను కొట్టారని రఘురామకృష్ణరాజు గారిని చెప్తే మీరు ఈరోజు మరి విజయ్ పాల్ గారి స్థాయి నాయకులను అరెస్ట్ చేశారు కదా. ఇదిగో ఈ పిల్లాడి ఇప్పుడు వచ్చి పాల్ గారు ఏ సిఐ కొట్టాడని చెబుతున్నాడో, ఏ ఎమ్మెల్యే ఆ పిల్లగాడిని కొట్టించే దారుణమైన హింస చేశాడో ఆ ఎస్ఐని సిఐని అరెస్ట్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సిఐ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. ఇది మా డిమాండ్ అని చెప్పి అంటున్నాం. మీరు గనక ఈ పని చేయకపోతే మీరు పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వం అని, మీరు దళిత వ్యతిరేకులని, మీకు మానవత్వం లేదని, కేవలం దళిత సామాజిక వర్గాలను ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారని మేము నమ్మాం. పూర్తిగా ప్రజలు కూడా నమ్మేటట్టు చేస్తామని మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే బెజవాడ నడిబడ్డులో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకున్నారు. దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం పేరుతో మీరు బూట్ల కాళ్ళతో ఎక్కారు. వాటన్నిటి సంగతిని కూడా అతి త్వరలో చూస్తామని చెబుతూ మరి సంజయ్ గారిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. అంటే ముగ్గురు, ఓ సునీల్ గారు, సంజయ్ గారు, విజయ్ పాల్ గారు, ముగ్గురు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిన ఆఫీసర్లను కూడా మీరు వదలకుండా ఆఫీసర్లతో పాటు సామాన్యమైన సామాజిక కార్యకర్తలను ఈ విధంగా భయపెట్టడం, బాధ పెట్టడం, అవమానపరచడం మీకు తగదని వెంటనే ఆపేయమని, అలాగే కఠినమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు.